నమస్తే. అత్యద్భుతంగా అత్యుత్తమమైన పద్ధతిలో ఈ మునగాకు కారం పొడి మీకోసం. ఈ ఆధునిక కాలంలో పిల్లలకి, పెద్దలకి, ఆడవారికి, మగవారికి ఒక్కరని కాదు అందరికీ కావాల్సిన పోషకాలు ఉండే మునగాకు కారం పొడి ట్రెండీగా మీకోసం తీసుకొచ్చేస్తున్నాను. ఈ టిప్స్ని ఫాలో అయ్యారంటే కనుక అస్సలు నాకు వద్దు అనేవాళ్ళు కూడా ఇంకా కావాలి అంటూ తినేయచ్చు. లెట్ స్టార్ట్ ద రెసిపీ. ఇక్కడ మనం తీసుకునే ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను ధనియాలు, అట్లనే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ మనకి హృదయ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయండి, అట్లనే చర్మానికి కూడా. ఇవి ఫ్లాక్ సీడ్స్ అంటే అవిస గింజలు అంటున్నారు కదా, అవి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటున్నాయి. అట్లనే నువ్వులు అనమాట. నువ్వుల్లో కాల్షియం చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మనకు తెలిసినవి. వీటిని నేను చక్కగా ఇందులో వేసినాను. రోజు అన్నిటిని విడివిడిగా తీసుకొని తినాలంటే చాలా కష్టం. నెక్స్ట్ పెట్టినన్ని చక్కగా ప్లేట్లో తీసేసుకుని ఆరబెట్టేసుకున్నాను. అట్లనే మునగాకును కూడా ఫ్రై చేసేసుకుందాం. దీన్ని నేను ముందు రోజు రాత్రి కడిగి చక్కగా ఆరబోసాను. ఇదే ఇంపార్టెంట్ అయిన టిప్ అండి. దానిలో నేను కరివేపాకు వేసాను. దానివల్ల దానికి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కరివేపాకు చాలా హెల్తీ కదండి, అందుకే కూరల్లో వస్తే పక్కకు తోసేస్తారు. ఇలా పౌడర్గా చేసి చూడండి, ఎలా తీస్తారో చూద్దాం. అసలు దీనికి డ్రై రోస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ అండి. ఆయిల్ వేసాము అంటే కనుక ఒక 10 days తర్వాత అది స్మెల్ వచ్చేస్తుంది. సో అవాయిడ్ ద ఆయిల్ ఫర్ దిస్. మునగాకుని జ్యూస్ రూపంలో ఫ్రెష్గా తీసుకోవచ్చు, అట్లనే ఇట్లా పౌడర్గా చేసుకోవచ్చు, పప్పులు చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. ఇది ఈ రకంగా పౌడర్ చేసి పెట్టి చక్కగా నిల్వ ఉంచామంటే రోజుకొక ముద్ద తిన్నామనుకోండి చాలు. మన కంటికి, చర్మ ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తి, అట్లనే లోపల వాపులు కానీ ఏదైనా ఉన్నా తగ్గిపోతాయి, నొప్పులున్నా తగ్గిపోతాయి, రక్తహీనతను తగ్గిస్తుంది. అట్లనే దీన్ని రోజు తిన్నామంటే రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా పెరుగుతుందండి. దీంట్లో ఐరన్ చాలా ఉంటుంది. సో కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఇట్లా చక్కగా ఇలా మెల్లమెల్లగా పౌడర్ చేసుకుందామండి, లేకపోతే అది ముద్దగా అయిపోతుంది. సో దీంట్లో ఒక చిన్న చింతపండు రవ్వ కూడా వేసాను నేను. ఇదిగోండి, ఆకుని మాత్రం నేను విడిగా పౌడర్ చేశాను. ఆకు పౌడర్ అనేది కొంచెం స్లోగా అవుతుంది, ఎందుకంటే దానిలో అది ఫుల్ మెత్తగా అయితే అయిపోదండి మునగాకు. కరివేపాకు కూడా వేసాం కాబట్టి అంత కొంచెం మెత్తగా వచ్చేసింది మనకి. సో అన్నిటిని కలిపి మిక్సీ చేస్తున్నాను. అండ్ మా ఇంట్లో కొంచెం సపరేట్, ఎందుకంటే పిల్లలకి వేరుగా మాకు వేరుగా చేసుకుంటాను. పిల్లలకి కొంచెం ఎండుమిర్చి తక్కువ, మా దాంట్లోనేమో ఎండుమిర్చి ఎక్కువ చేస్తాను. సో 2 సపరేట్ చేసి పెట్టాను అనమాట. చక్కగా దానిలో కలిపేసుకుని హాయిగా తినేసామంటే ఒక ముద్దలో వేడివేడిగా. అట్లనే ఇడ్లీలోకి, అట్లనే దోశల్లోకి కూడా ఇది చక్కగా పర్ఫెక్ట్ అయిన కాంబినేషన్ అండి. పిల్లలకైతే మాత్రం హెల్దీవి ఇవి తినండి అని చెప్పి ఏ రకమైన రకరకాల పప్పులు ఇచ్చినా వాళ్ళు తినరు. సో ఈ రకంగా అన్నిటిని కలిపి ఒకే ముద్దలో పెట్టేసామంటే కనుక మనకి దిగులు ఉండదు. సో ఈ హెల్దీ టిప్ నేను మా అక్క ద్వారా నేర్చుకున్నాను. సో ఈ వీడియో చేసి మీకు చూపించేస్తున్నాను. నచ్చిందా? మీరు ట్రై చేయండి, అట్లనే నాకు కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మునగాకు పౌడర్ని మాత్రం ఒక సీసా లాంటి దాంట్లో తీసుకుని చక్కగా గట్టిగా మూత పెట్టేసండి, స్మెల్ బయటికి పోకుండా ఉంటుంది. వేడి అన్నంలో అలా వేసుకుని అలా ఆ పౌడర్ తీసుకుని అలా కలుపుతుంటే దాని స్మెల్ నోరు ఊరిస్తుందండి. అద్భుతం అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.